నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు చేతన్ భగత్ గారు రచించిన పండంటి జీవితానికి 11 సూత్రాల్లో 7వ సూత్రం, ఆ ఏనుగుని బోంచెయ్యండి, అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యండి. వేల మైళ్ళ ప్రయాణం ఓ చిన్న అడుగుతో ప్రారంభమవుతుంది. గొప్ప కార్యాలు సాధించాలంటే దీర్ఘకాల ప్రయత్నం అవసరమవుతుంది. మీకు ఇక్కడ ఆసక్తికరమైన ప్రశ్న, ఓ ఏనుగుని బోంచెయ్యండి అని చెబితే మీరేం చేస్తారు? ఇదేమీ మిమ్మల్ని ఆట పట్టించడానికి అడుగుతున్న ప్రశ్న కాదు. నేను సీరియస్గానే అడుగుతున్నాను. మీరు ఏనుగును తినమంటే ఏం చేస్తారు? ఏనుగు భారీగా ఉంటుంది కనుక దానిని తినటం సాధ్యం కాని పని అని మీరు సమాధానం ఇవ్వకూడదు. చిన్నవైతే తినేస్తారా? సాధారణంగా ఆసియా ఏనుగులు 2000 నుంచి 5000 కిలోల మధ్య బరువు ఉంటాయి. అవి సగటున 3500 కేజీలు ఉంటాయి. అందుకే ఏనుగుని భోంచేయటం మనుషులకు అసాధ్యమైన అంశంగా కనిపిస్తుంది. ఇదే సమస్యను ఇంకో రకంగా చూద్దాం. మానవులు ప్రతిరోజు 1.5 కిలోల ఆహారం తింటారు. ఒక ఏనుగు 3500 కేజీలు ఉంటుంది అనుకుంటే మీరు 3500 డివైడెడ్ బై 1.5 అంటే 2333 రోజులు, అంటే 6.5 సంవత్సరాలు. నేను అడిగిన ప్రశ్నకు ఇలా చెప్పటం సరైన సమాధానం అవుతుంది. అలాగే జీవితంలో అనేక కఠినమైన అంశాలు, అసాధ్యంగా అనిపించే పనులను చిన్న చిన్న అంశాలుగా లేదా చిన్న చిన్న భాగాలుగా చేసినప్పుడు వాటిని పూర్తి చేయడం సులువవుతుంది. ఒక పెద్ద సమస్యను ఎలా చిన్నవాటిగా విభజించుకుంటారు? వాటిని ఎలా పూర్తి చేస్తారు? ఒక్కోసారి ఒక్కో భాగం వంతున ప్రతిసారి ఆ చిన్న భాగాన్ని ఎలా తింటారు లేదా ఆ చిన్న పనిని పూర్తి చేస్తారు అనే దాన్ని బట్టి మీ విజయం ఆధారపడుతుంది. జీవితానికి సంబంధించిన రహస్యాల్లో అదొకటి, మీ ఏనుగుని భోంచేయటం. అందుకు చాలా సమయం పడుతుంది. అదంతా యాంత్రికంగా విసుగు పుట్టించేదిగా ఉంటుంది. దానికి పట్టుదల, దృష్టి, సంకల్పం అవసరం అవుతాయి. కొన్నిసార్లు మీ సంతోషాన్ని పక్కకు నెట్టవలసి వస్తుంది. అయినా ఓ ఏనుగును రోజుల తరబడి అదే ఏనుగును తినటానికి ఎవరు ఇష్టపడతారు? ఏది ఏమైనా డబ్బు, ప్రత్యేక సౌకర్యాలు, ఉన్నత స్థాయి వ్యక్తులతో మంచి పరిచయాలు లేని వ్యక్తులకు ఇదే సరైన మార్గం. ఒక లక్ష్యానికి అంకితమై దానికోసం పట్టుదలగా పనిచేయటం, విసిగొచ్చినా వదిలిపెట్టకుండా రోజుల తరబడి దానిని కొనసాగించటం వల్ల మీరు చాలా సాధించగలుగుతారు. నేను అలాగే చేశాను. ప్రత్యేకంగా పుట్టుకతో వచ్చే తెలివితేటలు, దైవదత్తంగా లభించే వరాలు లాంటివి నాకు లేకపోయినా నేను విజయాన్ని అందుకోగలిగాను. నేను నా జీవితంలో తిన్న కొన్ని ఏనుగుల గురించి మీతో పంచుకుంటాను. అప్పుడు మీకు ఈ అంశాన్ని అర్థం చేసుకోవటం మరింత సులువవుతుంది. నా మొదటి ఏనుగు ఐఐటి. పాఠశాలలో ఉన్నప్పుడు నేను అసాధారణమైన విద్యార్థిని కాను. తరగతిలో ఎప్పుడూ మొదటి స్థానంలో లేను. నా ఉపాధ్యాయులు ఎవ్వరూ కూడా నన్ను ఐఐటి స్థాయి వాడని అంచనా వేయలేదు. టీనేజ్లో 50 మంది విద్యార్థులున్న తరగతిలో ర్యాంకు కొట్టాను. నా టీచర్లందరూ నేను తెలివైన వాడిని, కానీ పక్కచూపులు ఎక్కువ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంకా చెప్పాలంటే సగటు కంటే పై స్థాయి విద్యార్థినిగా చూసేవాళ్ళు. నేను ఎప్పుడూ అసాధారణంగా లేను. ప్రతి ఒక్కరూ నన్ను అలాగే చూసేవాళ్ళు. నేను కూడా నన్ను అలాగే చూసేవాడిని. నా విద్యాభ్యాసం అంతా న్యూఢిల్లీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో సాగింది. ఆర్మీలో పనిచేసే మా నాన్న వివిధ ప్రాంతాలకు బదిలీ అవుతూ ఉండేది. మా అమ్మ ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగం చేసేది. దాంతో పిల్లలం ఆమెతో కలిసి ఉండేవాళ్ళం. నేను మా తమ్ముడు ఇద్దరం ఆర్మీ స్కూల్లోనే చదువు పూర్తి చేశాం. అది చాలా పెద్ద పాఠశాల. దాదాపు దేశంలో ఉన్న ఆర్మీ ఉద్యోగుల పిల్లలంతా అక్కడ చదివేవాళ్ళు. ఒక్కో తరగతిలో ABCD చివరకు Z వరకు వివిధ విభాగాలు ఉండేవి. చదువులో బాగా రాణించాలని, పోటీ పడాలనే వాతావరణం ఉండేది కాదు. కానీ ఒక్క విషయంలో ప్రత్యేకత ఉండేది. పిల్లలంతా సరదాగా గడిపే వాతావరణం అక్కడ పుష్కలంగా కనిపించేది. నా జీవితంలో అత్యంత సరదాగా గడిపిన సమయం అంటే అదంతా స్కూల్లోనే. నాకు సంబంధించినంత వరకు అది నాకు పెద్ద పార్టీ. మా స్కూల్లో నా తోటి వారిలో ఎక్కువ మందికి ఆర్మీలోనే చేరాలన్నది ఆశయం. 300 మంది ఉన్న మా తరగతిలో ఐఐటి JEE పరీక్షకు హాజరు కావాలని నిర్ణయించుకున్నది నేను, మరో 5గురు మాత్రమే. ఇంటి దగ్గర కూడా ఐఐటి JEE చేయటానికి అనుకూల వాతావరణం ఉండేది కాదు. మా నాన్న ఎక్కువ సమయం ఇతర ప్రాంతాల్లో గడిపినా ఆయన నగరానికి వచ్చినప్పుడు ఇంట్లో పరిస్థితి గంభీరంగా మారేది. ఇంతకుముందు చెప్పినట్టుగా నా తల్లిదండ్రులు తరచూ వాదులాడుకునేవాళ్ళు.
మా నాన్న అంచనాలను ఎప్పుడూ అందుకోలేకపోయేవాడిని. ఆయన నన్ను క్రమశిక్షణతో మెలిగే మంచి సైనికునిలా చూడాలనుకునేవారేమో తెలియదు. నేను అంత క్రమశిక్షణ, గౌరవంతో వ్యవహరించేవాడిని కాను. దాంతో తరచూ నా మీద అరిచేవాడు. కఠినంగా దండించేవాడు కూడా. ఎక్కువసార్లు బెల్ట్ ఉపయోగించేవాడు. ఇదంతా చాలదు అన్నట్టు మా పొరిగింటి పిల్లవాడు, నాకంటే 4 ఏళ్ల పెద్దవాడు చేసిన పనులు అదెలా ప్రారంభమైందో గుర్తు రావటం లేదు, కానీ బహుశా అప్పుడు నాకు 11 ఏళ్ళు ఉంటాయేమో. నా బట్టలు విప్పించి నా చేత కొన్ని పనులు చేయించేవాడు. వాటి గురించి నాకు అంత తెలియదు, కానీ ఎందుకో అవి నా చిన్న మెదడుకు తప్పుగా తోచేవి. అదే సమయంలో అది రహస్యంగా ఉల్లాసాన్ని కలిగించేది. దానిని పరిష్కరించలేని అమాయకత్వంతో ఉండేవాడినేమో అనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న ఎవరినైనా అడిగి చూడండి, ఏం జరిగిందనేది తెలుసుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. ఒక రకమైన గందరగోళానికి లోనవుతారు. అతను నాకు ఒక శృంగార చర్యను పరిచయం చేశాడు. మధ్యాహ్న సమయంలో నా చుట్టూ ఉండే గందరగోళ వాతావరణం నుంచి బయటపడడానికి అప్పుడప్పుడు ఈ పని చేసేవాణ్ణిని. ఆ సమయంలో అలా ఎందుకు వ్యవహరించానో తెలియలేదు. మీరు గమనిస్తే మా ఇంట్లో బాగా ఎదగడానికి ఉపకరించే వాతావరణం లేదు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను చాలా ఘోరమైన, వేదనాపరిమితమైన వాతావరణాన్ని ఎదుర్కొన్నాను. ఆ సమయంలో అంతకంటే ఎక్కువ ఆలోచించలేకపోయాను. నాకు తెలిసి ప్రతి ఇల్లు కూడా ఇలాగే ఉండవచ్చునేమో కూడా. ప్రతి పిల్లవాడు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటూ ఉండొచ్చు. నాకింకా గుర్తుంది, నేను ఐఐటి జేఈఈ కోసం ఫిజిక్స్ చదవటంలో సతమతమవుతుంటే మా నాన్న భయంకరమైన పిలుపు నాకు వినిపించేవి. ఈసారి నా కోసం ఏం ఎదురు చూస్తోందో. గట్టిగా అరవటమో, బూతులు తిట్టటమో, బెల్ట్తో చితకబాదటమో, మొత్తం ఈ 3 ఒకేసారి ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని తల్లడిల్లేవాడిని. నేను చాలా దుర్భర పరిస్థితిలో ఉండేవాడిని. అయినా కూడా లేదా అందుకోసమే నేను ఐఐటికి సిద్ధం కావాలని నిర్ణయించుకున్నాను. ఈ కష్టాల నుంచి ఎలాగైనా బయటపడాలని కోరుకున్నాను. అందుకు ఐఐటి ఒకటే నాకు కనుచూపు మేరలో కనిపించింది. నేను అక్కడికి చేరాలంటే ఖచ్చితంగా కష్టపడి చదవాలి. మొదట్లో నాకు అంతగా తెలియదు. ఆ పరీక్షలను ఎదుర్కోవటం సాధారణమైన విషయం కాదు. ఎక్కడెక్కడో ఉన్న మా బంధుకోటి మొత్తాన్ని తీసుకున్నా, లేదా నా చుట్టుపక్కల ప్రాంతాల వారిని చూసినా ఎవరూ దానిని సాధించిన వాళ్ళు కనిపించలేదు. అందుకు సుదీర్ఘమైన, కఠోరమైన కృషి అవసరం. శాస్త్రీయ అంశాలపైన అవగాహనతో పాటు వేలాది గంటల పరిశ్రమ అవసరం. అది నిజంగా ఏనుగును తినటమే. దానికి నన్ను ముందుకు నడిపించేవాళ్ళు లేరు. ఏది ఏమైనా దాన్ని సాధించి తీరాలని నేను కంకణం కట్టుకున్నాను. మొదటి అడుగు ఏనుగు ముక్కలను గుర్తించడం. మొత్తం ఐఐటి జేఈఈ అనే పెద్ద ఏనుగు మొత్తంగా చూసి దానిని చిన్న చిన్న ముక్కలుగా చేయటం అనేది ఇందులో మొదటి అడుగు. మేం చదువుకునే రోజుల్లో ఒకటే ఐఐటి ప్రవేశ పరీక్ష ఉండేది, జేఈఈ పేరుతో. ఈ రోజుల్లో ఐఐటి జేఈఈ మెయిన్స్, ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ ఉన్నాయి. నేను ఎంచుకున్న పరీక్షకు మొత్తం 3 పరీక్షలు ఉండేవి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వాటితో పాటు లెక్కలు. దాంతో నేను నా ఐఐటి ఏనుగును 3 ముక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అనే ముక్కలుగా చేయాలనుకున్నాను. తర్వాత ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన సిలబస్ చూశాను. లెక్కల్లో క్యాలిక్యులస్, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, మ్యాట్రిసెస్, ప్రాబబిలిటీ, ఇలా 30 విభిన్న రకాల అంశాలు కనిపించాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 40 వంతున అంశాలు ఉన్నాయి. మీరు భారీగా కనిపించే ఏనుగు చూసినప్పుడు దానిని తినాలంటే భయపడతారు. దాంతో నేను నా ఐఐటి ఏనుగును ఇలా విభాగాలుగా చేశాను. రెండో ముక్క ఫిజిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం, ఫిక్షన్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఎనర్జీతో పాటు 36 అంశాలు. మూడో ముక్క ఆర్గానిక్ కెమిస్ట్రీ, పీరియాడిక్ టేబుల్, మరో 38 అంశాలు. ఇలా ముక్కలుగా చేసిన అనంతరం అప్పటికే నా ఏనుగును 100 ఇతర భాగాలుగా చేశాను. ప్రతి భాగం ఒక విషయం లేదా ఒక అంశాన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే ప్రతి అంశంలోనూ దానికి అనుబంధంగా 4-5 విభాగాలు ఉంటాయి. దానిని మళ్ళీ ముక్కలు ముక్కలుగా చేయాలి. ఇదంతా పూర్తయ్యాక ఈ భయంకరమైన ఐఐటి ఏనుగు నా ఎదుట 500 ముక్కలుగా కనిపించింది. వాటన్నిటినీ నేను తినాలి, దాని మీద పట్టు సాధించాలి అనుకున్నాను. ఐఐటి జేఈఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన చిన్న చితక అంశాల జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ ఇందులో విషయాన్ని మీరు గమనించాలి. హఠాత్తుగా ఐఐటి ప్రవేశ పరీక్ష అనే భారీ ఏనుగు పిల్లలు ఆడుకునే నమూనాగా మారిపోయింది. పిల్లలు ఆడుకోవడానికి బ్రిక్స్తో కార్లు, భవనాలు, ఇతర మనుషులు తయారు చేస్తారు. వాటిని లెగో మోడల్స్ అని వాటిని పిలుస్తారు.
అక్కడ చూడటానికి అనేక బ్లాకులు ఉన్నా ఒక్కోసారి ఒక్కో బ్లాక్ని ఎంచుకున్నాను. కొద్ది రోజుల సమయం కేటాయించి వాటి మీద పట్టు సాధించాను. ఉదాహరణకు అనుబంధ అంశాలు లెక్కలైనప్పుడు ఇంటిగ్రల్ క్యాలిక్యులసెస్ వంటివి అంశాలన్నిటినీ ఆ 3 రోజుల్లోనే పూర్తి చేసేవాడిని. అప్పుడు 499 బ్లాకులు మిగులుతాయి. అవి ఎక్కువే అయినా ఇంతకుముందు ఉన్న 500 కంటే ఒకటి తగ్గింది. అవి నాకు నేను సర్ది చెప్పుకుంటూ ముందుకు సాగాను. నిజ జీవితంలో ఇలా ప్రతి అంశాన్ని అంత ఖచ్చితంగా భాగం చేయలేకపోవచ్చు. ఒకేసారి అనేక బ్లాకులను ఎదుర్కోవలసి రావచ్చు. ఐఐటికి కూడా నేను ప్రతిరోజు లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 పాఠ్యాంశాలు చదవవలసి వచ్చేది. ఏది ఏమైనా ఇందులో సూత్రం ఒకటే, ఓ పెద్ద లక్ష్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని సాధించటం. రెండో అడుగు, ఒక్కోసారి ఒక్కో ముక్క తినటం. నేను ఐఐటి ఏనుగును చిన్న ముక్కలుగా చేసిన తర్వాత నిరంతరం ప్రయత్నంతో దానిని తినటం సాధ్యం అనిపించింది. నెమ్మదిగా ప్రతిరోజు ఆ ముక్కలను తినసాగాను. నా దగ్గర 500 ముక్కలున్నాయి. అవి తినటానికి 2 సంవత్సరాల సమయం ఉంది. ఈ పరీక్షకు రోజుకి 5 గంటల వంతున వారానికి 5 రోజులు పనిచేశాను. రోజుకి 5 గంటలు చదవటం పెద్ద ఎక్కువ కాకపోవచ్చు. నిరంతరం ఆ పని చేయటం వల్ల అది అద్భుతాలను సృష్టిస్తుంది. నేను చదువుకునే రోజుల్లో ఆన్లైన్ కోచింగ్ అనేది అభివృద్ధి చెందలేదు. రాక్ స్టార్లు, గ్లామరస్ ఉపాధ్యాయులు అప్పటికి లేరు. ఐఐటికి సిద్ధం కావటానికి కరెస్పాండెన్స్ కోర్సులకు హాజరు కావాల్సి వచ్చేది. ప్రతి నెల పోస్ట్లో భారీగా నాకు మెటీరియల్ చేరేది. నెమ్మదిగా ఆ ఏనుగు మొత్తాన్ని తినేశాను. కొన్నిసార్లు ఈ పనిని ఆస్వాదించేవాడిని, మరికొన్ని రోజులు అసహించుకునేవాడిని. అప్పుడప్పుడు దారి తప్పేవాడిని. వారాల తరబడి సన్నద్ధతకు దూరంగా ఉండేవాడిని. సర్ది చెప్పుకుని అంతా గాడిలో పెట్టుకునేవాణ్ణి. ఈ రకంగా 2 ఏళ్ల సమయం లాగించాను. ఐఐటి ప్రవేశ పరీక్షను ఎదుర్కోవటం చాలా సవాల్తో కూడిందిగా ఉండేది. ఇక్కడ కష్టం ఫిజిక్స్, కెమిస్ట్రీ, లెక్కలు సబ్జెక్టులు కావు. దానిపైన స్థిరంగా మనసు లగ్నం చేసి పనిచేయటం. ఇంకో రకంగా చెప్పాలంటే ఏనుగును తినటం అనేది చాలా కష్టం. దాన్ని మీరు సాధించగలరా లేదా అదే ఫలితాన్ని నిర్ణయిస్తుంది. 2 ఏళ్ల తర్వాత నేను ఐఐటి ప్రవేశ పరీక్ష రాశాను. 3 నెలల తర్వాత పరీక్షా ఫలితాలు వచ్చాయి. పరీక్షా ఫలితాలు వచ్చే రోజున డిటిసి బస్సు ఎక్కి ఢిల్లీలోని ఐఐటి క్యాంపస్కి వచ్చాను. సంస్థ బౌండరీ వాల్స్ పైన ఫలితాలను అతికించారు. నా పేరు పక్కన ఆల్ ఇండియా 336 అని ఉంది. 10 సెకండ్ల పాటు మెదడు మొద్దుబారింది. నేను దాన్ని సాధించాను, ఐఐటికి దారి ఏర్పరచుకున్నాను అని గుర్తించేలోపుగా ఇది జరిగిపోయింది. నేను ఏనుగుని భోంచేయటానికి ఎంచుకున్న విధానం మంచి ఫలితాన్ని ఇచ్చింది. నేను కలలు కన్న కాలేజీలో ప్రవేశించాను. అది నా జీవితం మొత్తాన్ని మార్చివేసింది. నా రెండో అడుగు, మొదటి పుస్తకం. నేను ఐఐఎం ప్రవేశ పరీక్ష ఏనుగు గురించి ఇక్కడ చెప్పబోవటం లేదు. అది కూడా దాదాపుగా ఐఐటికి సిద్ధం కావటం లాంటిదే. దానికి బదులుగా నా జీవితంలో రెండో ఏనుగు మొదటి పుస్తకం గురించి చెప్పాలనుకుంటున్నాను. నాకు రాయటం పైన ఆసక్తి మెండుగా ఉండేది. స్కూల్లోనూ ఐఐటిలోనూ మ్యాగజైన్లోనూ వ్యాసాలు, కథలు తదితరాలు రాసేవాడిని. అలాగే నాటికలు, నాటకాలు కూడా రాశాను. బాగానే రాసేవాడిని తప్ప చదువులో మాదిరిగానే అసాధారణం మాత్రం కాదు. నేను రాసింది చదివి జనం ఆనందించేవాళ్ళు. కానీ రచయితనయ్యే సామర్థ్యం నాకు ఉందని చెప్పిన వాళ్ళు లేరు. నేను అలా అనుకున్నది లేదు. జీవితంలో ఎప్పటికైనా ఒక పుస్తకం రాస్తానని నేను ఊహించలేదు. మొత్తం పుస్తకమా, అది కుదరని పని. దానికి బాగా తెలివితేటలు కావాలి, సాహిత్యంలో పాండిత్యం కావాలి. నేను మెకానికల్ ఇంజనీర్ని, ఎంబీఏని, నేను బ్యాంక్లో పనిచేసేవాణ్ణి అని నాకు నేనే సర్ది చెప్పుకునేవాణ్ణి. అందుకు ప్రయత్నించడానికి భయపడేవాడిని. కానీ రచయిత కావాలన్న కోరిక బలంగా ఉండేది. హాంకాంగ్లో బ్యాంక్లో పనిచేస్తున్న రోజుల్లో ఓసారి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో మనసులో ఆలోచనలు మొదలయ్యాయి. నాతో నేను మాట్లాడుకోసాగాను. నేను పుస్తకం రాయకుండా అడ్డుపడుతున్నది ఏది అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. భయం అని నా మెదడులో నుంచి ఇంకో స్వరం సమాధానమిచ్చింది. ఏం భయం? నేను దాన్ని అడ్డుకున్నాను. అది చాలా పెద్ద ప్రాజెక్ట్.
వేలాది పేజీలు రాయవలసి ఉంటుంది. పైగా ఒక రోజులో పూర్తి చేయగలిగే వ్యాసం కాదు. అందుకు కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు అవసరం అవుతాయి. ఇంతకు ముందెప్పుడూ చేయలేదు. అందుకే భయం వచ్చి బిగుసుకుపోతున్నాను. మౌలికంగా ఇది ఇంకో ఏనుగు. అంత భారీ ఏనుగును భోంచేయవలసి రావటం నన్ను భయపెడుతుంది. అవును, మంచిది. మరి నువ్వు ఏనుగును ఎలా తింటావు? దానిని చిన్న చిన్న భాగాలుగా చెయ్యాలి. ఆ తర్వాత ఒక్కో ముక్క ఒక్కోసారి తినాలి. ఇది చాలా కాలం పాటు చెయ్యాలి. అది సంగతి. ఎలా చెయ్యాలి అనేది నువ్వు తెలుసుకోగలిగావు. దాంతో నేను ఇంకో పెద్ద ఏనుగును కనుగొన్నాను. ఐఐటి జేఈఈ తర్వాత మొట్టమొదటి నవల, నా మొదటి పుస్తకం కూడా నా ఐఐటి రోజుల్లో ఉన్న కథనే. నేను రోజుకి ఒక పేజీ వంతున రాస్తే ఏడాదిలో 365 పేజీలు రాయగలుగుతాను. ఏడాది అంటే చాలా సుదీర్ఘ సమయం. కానీ రోజుకి ఒక పేజీ వంతున రాస్తే అది ఒక వ్యాసం మాదిరిగానే ఉంటుంది. నేను అంతకుముందు ఎన్నో వ్యాసాలు రాశాను కాబట్టి ఇబ్బంది లేదు అనుకున్నాను. ఓ పుస్తకం రాసేసి ఆన్లైన్లో ఉంచాలనుకున్నాను. ఇంకో మాట చెప్పాలంటే పుస్తకం ఏనుగుని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. రాయటానికి, ప్రణాళిక రూపొందించడానికి నాకు 1 నెల రోజులు సమయం పట్టింది. దాని తర్వాత నేను ఆ ఏనుగుని తినవలసి వచ్చింది. ఒక ముక్క వంతున రోజుకి, అంటే నిత్యం పేజీ వంతున ప్రతిరోజు చెయ్యాలి. అది ఏడాది పాటు. అది తేలికైన విషయం కాదు. ఈ ఏనుగును తినటం అనేది అంత సులువుగా పూర్తి కాలేదు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో పనిచేసేటప్పుడు అంతగా తీరిక ఉండేది కాదు. ఆ ఒక్క పేజీ రాయటమే కష్టం అనిపించేది. దాంతో వారాంతంలో 2 పేజీలు, మిగిలిన 5 పని దినాల్లో 1 పేజీ రాయాలని నా ప్రణాళికను సవరించుకున్నాను. దానివల్ల ఆఫీస్ పనుల్లో సతమతమయ్యేటప్పుడు రాత పని తప్పించుకోవడం వీలయ్యింది. అలా అయినా కూడా మొదటి ప్రతి రాయటానికి నాకు ముందు అనుకున్న విధంగా ఏడాది కాకుండా 2 ఏళ్ళు పట్టింది. ఈ మొదటి ప్రతి ఘోరంగా అనిపించింది. దాంతో ఈ ప్రతిలో మార్పులు చేర్పులు అవసరం అయ్యాయి. అది ఇంకో ఏనుగు భోంచేసే వ్యవహారం అయింది. మొదటి దశ ఎడిటింగ్ పూర్తి చేయగలిగాను. అది చాలా సంతోషంగా ముగిసిందా? ఎంత మాత్రం కాదు. నేను ప్రచురణకర్తలకు పుస్తకం పంపాను. ముఖం మీదనే అంతా తిరస్కరించారు. ఇప్పుడు ఇంకో ఏనుగును భోంచేయవలసి వచ్చింది. మొత్తం పుస్తకాన్ని తిరగరాయవలసి వచ్చింది. 3 ఏళ్ల తర్వాత ఎన్నో ఏనుగులు భోజనం చేసిన అనంతరం చివరికి ఒక ప్రచురణకర్త నా పుస్తకాన్ని ప్రచురించడానికి అంగీకరించాడు. ఆ తర్వాత జరిగిందంతా చరిత్ర. నా మొదటి పుస్తకం 5.1 అమ్మకాల్లో అత్యున్నత స్థాయిలో నిలిచింది. భారతదేశంలో అప్పటి వరకు ప్రచురితమైన నవలలు అన్నిటికంటే అధికంగా విక్రయించారు. ఆ తర్వాత అదే పుస్తకం ఆధారంగా రూపొందించిన 3 ఇడియట్స్ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. నేను భోంచేసిన 3 ఏనుగులు, మొదటి ప్రతి రాయటం, ఆ పుస్తకంలో మార్పులు చేర్పులు చేయటం, తర్వాత పుస్తకం మొత్తాన్ని తిరగరాయటం నా జీవనాన్ని మార్చివేశాయి. మరికొన్ని ఏనుగుల గురించి రేపు తెలుసుకుందాం.